హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రీసెంట్గా మన ఛానల్లో, మన సురేష్ అప్డేట్స్ ఛానల్లో అయితే కనుక ఆటో ప్లే యాప్ గురించి, యూట్యూబ్కు పోటీగా వచ్చినటువంటి ఆటో ప్లే యాప్ అయితే కనుక మనం చెప్పడం జరిగింది. దాని మీద చాలా కామెంట్స్ వచ్చాయి. చాలామంది ఏమంటున్నారంటే దాని గురించి ఇంకొంచెం డీటెయిల్గా చెప్పండి, ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, అదేవిధంగా ఎలా వీడియో అప్లోడ్ చేయాలి, యూట్యూబ్లో పెట్టిన వీడియోలు ఇందులో అప్లోడ్ చేయొచ్చా, ఏఐ కంటెంట్ పెట్టవచ్చా, లేకపోతే ఇంకా చాలా డౌట్లు అడుగుతున్నారు. దీని మీద కొంచెం డీటెయిల్గా పెట్టండి, అప్లోడ్ చేస్తుంటే ఫెయిల్ అవుతుంది, వీడియో ఫైల్ అప్లోడ్ అవ్వటం లేదు, ఇంకా రకరకాలుగా కామెంట్స్ అయితే పెట్టారు. మనం సో దీనికి సంబంధించి ఒకసారి అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, కొంచెం ఫుల్ డీటెయిల్స్ పెట్టండి, అలా చాలా కామెంట్స్ పెట్టారు. ఒకసారి అయితే నేను చూపిస్తాను. అయితే ఈ యాప్ అయితే ఇంకా చాలా డెవలప్ అవ్వాలి. అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది, బట్ అయితే మరి ఒకప్పుడు మీద ఇప్పుడు చూస్తే తెలుగు క్రియేటర్లు ఎక్కువయ్యారు ఇందులో. గత ఒక వారం రోజుల క్రితం, 10 రోజుల క్రితం చూస్తే ఓన్లీ హిందీ ఛానల్స్ మాత్రమే కనబడేవి ఇందులో. నేను 10 రోజులు, 15 రోజుల క్రితం చూసినప్పుడు కేవలం హిందీ ఛానల్స్ మాత్రమే కనబడేవి. అవి ఎప్పటి నుంచో పెడుతున్నారు వాళ్ళు. విత్ ఇన్ ఒక 1 వీక్, ఒక వారం తర్వాత నుంచి ఒక 2-3 రోజుల నుంచి వస్తుంటే తెలుగు ఛానల్స్ చాలా కనబడుతున్నాయి. అంటే బాగానే వెళ్ళలేదు, మన వాళ్ళకి, మన తెలుగు ప్రజలకు కూడా బాగానే వెళ్ళింది. కొత్తగా క్రియేట్ చేస్తున్నారు. ఇది ఎంత అమౌంట్ ఇస్తారు, ఎన్నాళ్ళు సస్టైన్ అవుతుంది, నిజంగా యూట్యూబ్కి పోటీ అవుతుందా అంటే అది ఎవరికి తెలియదు. అయితే దానికి పోటీగా రావచ్చు, లేకపోతే కొన్నాళ్ళు రన్ అవ్వచ్చు. కాకపోతే ఇందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఈజీగా ఉన్నాయి కాబట్టి ట్రై చేయమంటున్నాం, అంతే, అంతమించే లేదు. ఎలాగ మన ఇండియన్ యాప్, ఇది భారతీయుల యాప్ కాబట్టి, బెంగళూరు సంబంధించిన వాళ్ళు తయారు చేశారు కాబట్టి ఒకసారి ఎంకరేజ్ చేసి చూద్దాం. ఒక వీడియోలు కొన్ని అప్లోడ్ చేద్దాం, ఎందుకంటే ఇందులో పేమెంట్ కూడా 500 రాగానే ఇస్తామంటున్నారు. సో ఒకసారి ఎలాగ మెయిల్ క్రియేట్ చేసుకోవాలి, అంటే మెయిల్ అది ఎలా ఇచ్చుకోవాలి, ఎలా వీడియో అప్లోడ్ చేయాలి, అప్లోడ్ చేస్తే ఎంతసేపటికి మనకు వీడియో కనిపిస్తుంది. కొంతమంది అప్లోడ్ చేసిన వీడియో కనిపించట్లేదు అన్నారు. దానికి గల రీజన్ ఏంటి, వాళ్ళ టర్మ్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంటిన్యూ చూడండి, అంటే స్క్రీన్ రికార్డ్ చేసి నేను మీకు చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంటిన్యూ చూడండి, లేదంటే ఇక్కడి నుంచి స్కిప్ చేసేయచ్చు. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే మిగతా వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుంది. నేను కూడా అందులో ఒక ఛానల్ క్రియేట్ చేశాను. దాని డీటెయిల్స్, డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది, అలాగే మనకి ఎర్నింగ్స్ వస్తే ఎక్కడ కనబడతాయి, అసలు ఫాలోవర్స్ ఎక్కడ కనబడతారు, ఇవన్నీ కూడా ఎలా అప్లోడ్ చేసుకోవాలి, అది కన్ఫ్యూజ్గా ఉంది డాష్ బోర్డ్ అంటున్నారు. అది ఒకసారి నేను మీకు సిస్టంలో చూపెడతాను. ఫోన్లో కూడా అలాగే ఉంటుంది, పెద్ద వేరియేషన్ అయితే ఉండదు. ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూస్తున్నారు కదా, ATOPLAY ఆటో ప్లే. ఇక్కడ గూగుల్లో అయితే నేను కొట్టాను. అలాగే మీరు ప్లే స్టోర్లో కూడా ఉంటుంది, ఇది ప్లే స్టోర్ యాప్లో కూడా ఉంటుంది ఆటో ప్లే అనేది. లోగో అయితే ఒకసారి చూపిస్తాను. ఇది ఆటో ప్లే ఈ విధంగా ఉంటుంది. ఇమేజెస్ లోగో అయితే ఈ విధంగా ఉంటుంది, ATOPLAY అని. ప్లే స్టోర్లో మీరు గుర్తుపట్టవచ్చు. మీరు ఇక్కడ ఎంట్రన్స్ ఆటో ప్లే కొట్టిన వెంటనే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. అయితే ఇది ఇంకా చాలా మారాల్సి ఉంది, ఇది ఇంకా అప్డేట్ చేయాలి. ఎందుకంటే మరి ఎక్కువ మంది ఫాలోవర్స్ లేక ఏంటో అప్డేట్ చేయలేదు. అప్డేట్ అయ్యి కొంచెం మారిస్తే కనుక చాలా బాగుంటుంది. ప్రస్తుతానికైతే అసలు తెలుగు ఛానల్స్ కనబడేవి కాదు ఒక వారం 10 రోజుల క్రితం. ఈ 4-5 రోజుల నుంచి చాలామంది తెలుగు క్రియేటర్లు అయితే ఇందులో ఎంటర్ అయ్యారు. మీకు ఇక్కడ చూపిస్తున్నాం కదా, తెలుగు టైటిల్స్ అయితే కనబడుతున్నాయి. నెమ్మదిగా ఇక్కడ తెలుగు టైటిల్స్ చూస్తున్నారు కదా, కొంచెం పెద్ద చేస్తాను. కొద్దిగా తెలుగు ఛానల్స్ అయితే బాగానే క్రియేటర్స్ అయితే వస్తున్నారు. సో ఇందులో మనకి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, మీకు ఆల్రెడీ మెయిల్ అది ఉంటే కంటిన్యూ చేయొచ్చు. లేదు అంటే కనుక మీరు ఇక్కడ లాగిన్ కొట్టారనుకోండి, మీకు ఏదైనా మెయిల్ ఐడి ఆల్రెడీ క్రియేట్ చేసుకుంటే ఓకే. లేదు మీరు గూగుల్ ద్వారా, మీకు ఆల్రెడీ ఉంటుంది కదా గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ ఇన్ అవ్వచ్చు. లేదు మేము కొత్తగా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం, ఏమొద్దు అని కొట్టినట్టయితే సైన్ అప్కి వెళ్ళండి. కింద కనిపిస్తుంది సైన్ అప్. ఇక్కడ మీ ఫస్ట్ పేరు ఇవ్వండి. ఇక్కడ క్లిక్ చేసి మీ ఫస్ట్ పేరు ఇవ్వాలి. తర్వాత మీ లాస్ట్ నేమ్ ఆధార్ కార్డులో ఉన్నట్టుగానే ఇచ్చేసుకోండి, లేదంటే మీకు ఎలా కావాలంటే అలాగే. ఈమెయిల్ ఐడి ఒకటి కంపల్సరీ. మీకు ఆల్రెడీ ఉన్న ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో అది ఇచ్చుకోవచ్చు. పాస్వర్డ్ ఇచ్చుకోండి. కొత్తగా ఈ ఛానల్కి సంబంధించి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ కొట్టండి, సైన్అప్ చేయండి. సైన్అప్ చేయగానే మీరు ఇక్కడ ఏదైతే ఈమెయిల్ ఇస్తారో ఆ మెయిల్కి ఒక వెరిఫికేషన్ లింక్ అయితే వెళ్తుంది. అది ఆ మెయిల్లోకి వెళ్ళి ఆ లింక్ క్లిక్ చేయగానే ఓకే అయిపోతుంది. ఆటోమేటిక్గా మీరు లాగిన్ అయిపోతారు. ఈ మెయిల్ ఐడిలోకి వెళ్ళిన తర్వాత వెరిఫికేషన్ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఇచ్చారో అదిని మీ పాస్వర్డ్ ఒకసారి ఎంటర్ చేసి సైన్ ఇన్ కొట్టగానే మీరు ఆటోమేటిక్గా సైన్ ఇన్ అవుతారు. సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, సైన్ ఇన్ అయిన తర్వాత నేనైతే ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసి సైన్ ఇన్ అయ్యాను. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు మొత్తం ఈ సైడ్ అంతా కూడా మెనూ అయితే కనిపిస్తుంది. మానిటైజేషన్ పాలసీ ఏంటి, కమ్యూనిటీ గైడ్లైన్స్ ఏంటి, ఫాలోవర్స్ ఎంతమంది, ఛానల్స్ ఏంటి, ఇవన్నీ కూడా కనిపిస్తాయి. నేనైతే ప్రస్తుతానికి మై ఛానల్ క్లిక్ చేస్తే ఒక ఛానల్ అయితే క్రియేట్ చేశాను.
ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ సురేష్ అప్డేట్స్ పేరు మీదే ఒక ఛానల్ అయితే క్రియేట్ చేశాను. నేను ట్రయల్ వెర్షన్ కాబట్టి ప్రస్తుతానికి అయితే ఒక 4-5 వీడియోలు పెడుతున్నాను నెమ్మదిగా, అసలు ఎలా ఉంటుంది ఏంటనేది. ఓకే, మీరు ఇప్పుడు ఛానల్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్నారంటే కనుక మీరు పక్కన కనిపిస్తున్న ఇందులోకి వెళ్ళి మై ఛానల్స్ అని కొట్టిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ ఛానల్ అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను. రైట్ సైడ్ ఈ 3 చుక్కలు ఉన్నాయి కదా, 3 లైన్స్, ఇక్కడికి వెళ్ళిన తర్వాత మై ఛానల్స్ అని కొట్టండి. కొడితే ఇక్కడ మీకు ఏమి ఉండదు, ఎంటీ ఉంటుంది, క్రియేట్ న్యూ ఛానల్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఛానల్ ఏం పేరు పెట్టాలనుకుంటున్నారో మ్యాక్సిమం మీ పేరు అయితే పెట్టుకోండి. మీరు ఛానల్ పేరు వ్లాగ్స్ లేకపోతే ఇంకోట ఏది మీకు నచ్చిన ఛానల్, ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్న పేరుతో కూడా పెట్టుకోవచ్చు. అంటే జనాలు ఈజీగా గుర్తుపట్టడానికి ఉంటారంటే యూట్యూబ్లో ఉన్న ఛానల్ పేరు పెట్టుకోవచ్చు. అలాగే ఛానల్ గురించి డిస్క్రిప్షన్ ఏం పెట్టాలనుకున్నారు, మీ ఛానల్లో ఏం పెడుతున్నారు, న్యూస్ ఛానల్ అయితే న్యూస్, వ్లాగ్స్ అయితే నేను వ్లాగ్స్ చేస్తానని, లేదా ఎంటర్టైన్మెంట్ అయితే నేను ఇలా పలానా ఇవి పెడతానని. అలాగే కేటగిరీస్ ఉంటాయి, మీకు సంబంధించి కేటగిరీ కూడా సెలెక్ట్ చేసుకోండి. చాలా ఇచ్చారు, ఫుడ్, మ్యూజిక్, కొంచెం కిందకు పెడతాను, మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్, ఫుడ్, డిఐవై అంటే ఏదైనా తయారు చేయడం, ఎడ్యుకేషను అంటే మీరు ఏదైనా కోర్సులు చెప్పొచ్చు, టెక్నాలజీ, ఫ్యాషన్, ట్రావెల్, స్పోర్ట్స్, న్యూస్, ఆయుర్వేదిక్, వైల్డ్ లైఫ్, మోటివేషనల్, క్రిప్టోకరెన్సీ గురించి, అలాగే పేరెంటింగ్ గురించి, కార్స్, కిడ్స్, వ్లాగ్స్, రియల్ ఎస్టేట్, గేమింగ్, స్పిరిచువల్, ఇలా చాలా కేటగిరీలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు నచ్చిన కేటగిరీ అయితే ఎంచుకోండి. అలాగే ఇది ఆప్షనల్, అంటే ఛానల్ మనకి పైన ఈ ఇమేజ్ ఉంటుంది కదా, డాష్ బోర్డ్, మనకు గుర్తుపట్టడానికి వీలుగా లోగో చేసుకుంటాం కదా, ఆ లోగో, అలాగే కింద మీ యొక్క ఏదైనా బ్యానర్ కానీ 2 కూడా పెట్టుకోవచ్చు. ఆప్షనల్గా కాంటాక్ట్ ఈమెయిల్ కావాలంటే, మీకు ఏదైనా ప్రమోషన్ వాటికి సంబంధించి ఏదైనా ఎవరైనా కాంటాక్ట్ చేయాలంటే ఇక్కడ ఈమెయిల్ ఇంకోటి ఇచ్చుకోవచ్చు. అన్నీ ఇచ్చుకున్న తర్వాత టిక్ పెట్టి ఇక్కడ క్రియేట్ న్యూ ఛానల్ అంటే న్యూ ఛానల్ అయితే క్రియేట్ అయిపోతుంది. అర్థమైందని అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలి చూద్దాం. ఒకవేళ మీ ఛానల్కి సంబంధించి ఏదైనా మీరు ఇచ్చిన డీటెయిల్స్, ఛానల్ పేరు మార్చుకోవాలి, బ్యానర్ మార్చుకోవాలి, ఏదైనా మీరు ఇచ్చిన డీటెయిల్స్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ ఛానల్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఎడిట్ ఛానల్ డీటెయిల్స్లో క్లిక్ చేసినట్టయితే ఇక ఛానల్ పేరు ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, అక్కడ కావాలంటే మీరు వెళ్ళి ఎడిట్ ఛానల్ క్లిక్ చేసి చూడండి. మనకైతే ఫాలోవర్స్ ఎవరు లేరు, ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఫాలో చేయండి, ఫాలోవర్స్ కూడా నెమ్మదిగా పెరుగుతారు. ఒకరికొకరు అలా ఫాలో చేసుకుంటూనే వెళ్ళాలి, ఇంక తప్పదు, ఎందుకంటే ఒకరినొకరు ఎంకరేజ్ చేసి వెళ్ళాలి. సో మన సురేష్ అప్డేట్స్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఆటోప్లేలో ఫాలో అవుతుండండి. ఇక నెక్స్ట్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, ఈ పైన కనిపిస్తుంది కదా, మీకు మొబైల్లో అయినా కనిపిస్తుంది, ఏదైనా సరే అప్లోడ్ వీడియో అని ఉంది కదా, అప్లోడ్ వీడియో అనేది క్లిక్ చేయండి. ఈ అప్లోడ్ వీడియో అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది, అప్లోడ్ వీడియో. నిన్నైతే కనుక చిన్న గ్లిచ్ ఉండి ఫెయిల్ అయింది, ఆ వీడియో అప్లోడ్ చేస్తుంటే ఫెయిల్ అయిందని చాలామంది కామెంట్ చేశారు. నేను కూడా ట్రై చేశాను, నిజం ఫెయిల్ అయింది, అందువల్ల ఇంకా ఈరోజు చేయడం జరుగుతుంది వీడియో. ఇక్కడ సెలెక్ట్ అయ్యే ఛానల్ అని ఉంది, మీరు ఎన్ని ఛానల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, ఇందులో ఒకటే లేదు. ప్రస్తుతానికి నేనైతే ఒకటి క్రియేట్ చేశాను కదా, సెలెక్ట్ ఛానల్ అంది, ఇగో సురేష్ అప్డేట్స్ నుంచి క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ అంటుంది, కంటిన్యూ చేసాం. వీడియో ఫైల్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, లేదంటే మీరు క్లిక్ చేసి ఫోన్లో కానీ ఎక్కడ ఉందో ఆ లొకేషన్ కూడా వెళ్ళి మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేసి ఆ వీడియో ఎక్కడ ఉందో చూస్తున్నాను. ఇగో ఇక్కడ వీడియో, ఒక శాంపుల్ వీడియో ఒకటి పెట్టాను. ఓకే కదా, తీసుకుంది. తర్వాత థంబ్నెయిల్ అడుగుతుంది, థంబ్నెయిల్ ఇక్కడ క్లిక్ చేయాలి. థంబ్నెయిల్ అక్కడ ఇగో థంబ్నెయిల్ కూడా పెట్టుకున్నాను, థంబ్నెయిల్ పెట్టాను. తర్వాత కంటిన్యూ ఉంటుంది, కింద కంటిన్యూ చేస్తున్నాను. అంటే కొంచెం మీకు పెద్దగా చేసి చూపిస్తుంది, ఎందుకంటే మొబైల్లో చూసిన అందరికీ క్లియర్గా కనిపిస్తుందని. లేదా చిన్నగా కూడా చేయొచ్చు, చిన్నగా చేస్తే ఈ విధంగా ఉంటుంది, సరిగా కనిపించదు ఫోన్లో అని చెప్పేసి కాస్త పెద్దగానే చేసి చూపిస్తున్నాను. ఇక్కడ తర్వాత నెక్స్ట్ మీకు టైటిల్ ఇవ్వాలి, మనకి యూట్యూబ్లో ఎలా ఇస్తాం అలాగే ఒక టైటిల్ అయితే పెడుతున్నాను నేను, జస్ట్ టైటిల్. అలాగే డిస్క్రిప్షన్ దీని గురించి డిస్క్రిప్షన్ కూడా కంపల్సరీ అడుగుతుంది. తిరుమల న్యూస్ అని ఏదైనా పెడుతున్నాను నేను దానికి సంబంధించి. ఓకే, కంటిన్యూ అయిన తర్వాత ఎనేబుల్ కామెంట్స్ కావాలంటే మీకు ఓకే చేసుకోవచ్చు, లేదంటే కనుక అవసరం లేదంటే ఇక్కడ టిక్ మార్క్ చేసేస్తే ఎవరి కామెంట్స్ కనబడవు. మీకు పబ్లిక్లో పెట్టాలా, ప్రైవేట్లో ఉంచుకోవాలా సెలెక్ట్ చేసుకోవచ్చు. పబ్లిక్కే పెడతారనుకుంటున్నాను కాబట్టి అందరూ చూసే విధంగా పబ్లిక్లోనే పెడుతున్నాను ఇక్కడ టిక్ మార్క్. తర్వాత ఐ కన్ఫర్మ్ ఇది ఒరిజినల్ వీడియో, నా వర్క్ అని చెప్పేసి చెప్పడానికి. ఓకే, ఇక్కడ క్లిక్ చేసి పబ్లిష్ వీడియో అంటున్నాను. పబ్లిష్ వీడియో అనగానే ఇది అప్లోడ్ అవుతుంది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఇది వీడియో
అప్లోడ్ అయిన తర్వాత కూడా 15 to 25 మినిట్స్ తీసుకుంటుంది. అంటే అప్లోడ్ అయిపోతుంది మీకు కనిపించడానికి. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే కనిపించదు. ఒక వాళ్ళు రివ్యూ ఏదో చేస్తున్నారు, రివ్యూ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు లేకపోతే ఒక 5 మినిట్స్ 15 మినిట్స్ ఆ పైన తీసుకుని అప్పుడు కనిపిస్తుంది మీకు. సో వీడియో అప్లోడ్ చేసిన వెంటనే కనిపించలేదని కంగారు పడకండి. 10 నిమిషాలు అయితే టైం తీసుకుంటున్నారు. ఇక్కడ క్లోజ్ చేసేసిన తర్వాత ఇంతకుముందు నా ఛానల్లో 4 వీడియోలు ఉన్నాయి కదా, మై వీడియోస్ యాక్చువల్గా 4 వీడియోలు 4 కనిపిస్తున్నాయి. 5 వీడియోలు ఉండాలి. ఇప్పుడు అప్లోడ్ చేసిన దాంతో కలిపి 5 వీడియోలు ఉండాలి, కానీ 5 లేవు. ఎందుకంటే ఇది ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు 16 నిమిషాలు ఎలా తీసుకుంటుంది. ఇక ఇప్పుడే నేను ఇందాక ఒక వీడియో అప్లోడ్ చేశాను, ట్రైల్ వేసి ఒక 25 వ్యూస్ వచ్చినాయి. పెరిగితే పెరగచ్చు, లేకపోతే లేదు, అది మనం ఏం చేయలేం. ఒక 25 వ్యూస్ వచ్చినాయి. సో ఇంకా దీని డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది, డబ్బులు ఎలా వస్తాయి, ఇది ఒకసారి చూద్దాము. వీడియో ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. కొంచెం పెద్దగా ఉన్నట్లయితే 2xలో పెట్టుకొని చూసేయండి. వీడియో స్లోగా ఎక్కువసేపు ఉన్నట్టయితే 2xలో పెట్టుకొని చూడండి. ఇంకా దీనికి డాష్ బోర్డ్, ఇక్కడ మీ లోగో ఏదైతే ఉందో దాని పక్కనే డాష్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. డాష్ బోర్డ్ క్లిక్ చేస్తే మీ మొత్తం డీటెయిల్స్ కనిపిస్తాయి. ఆ డాష్ బోర్డ్ అయితే క్లిక్ చేశాను. డాష్ బోర్డ్ క్లిక్ చేస్తే ఇక్కడ అయితే మీకు చూస్తున్నారు కదా, బిగినర్ క్రియేటర్. ప్రస్తుతం నేను కూడా జస్ట్ బిగినర్ క్రియేటరే. సో ఛానల్ ఫాలో అవుతుండండి. ఫాలో అయితే కొంతమంది పెరుగుతారు. నాకు ఒక ఛానల్ ఉంది ఇక్కడ ప్రస్తుతం అయితే, ఇందులో ఒక ఛానల్ చూపిస్తుంది. మై ఛానల్స్ నేనైనా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పారు. అప్లోడ్ వీడియోస్ ప్రస్తుతానికి నేను ఇది మళ్ళీ ఇదంతా కూడా ఒక 24 అవర్స్ తర్వాత అప్డేట్ అవుతూ ఉంటుంది. 3 వీడియోలు నిన్నటి వరకు అయితే 3 వీడియోలు ఉన్నాయి. ఈరోజు 2 పెట్టి రేపటికి అప్డేట్ అవుతాయి. ప్రస్తుతానికి టోటల్ వ్యూస్ 103 వచ్చినాయి. 2.5 గంటలు 2 గంటల 7 నిమిషాలు ఎంతో వాచ్ టైం వచ్చింది. బ్యాలెన్స్ అయితే ప్రస్తుతానికి ఏం చూపించట్లేదు. ఇక్కడ ఏంటి అంటే కనుక, ఇక్కడ వీళ్ళు బిగినర్, గ్రోయింగ్, రైజింగ్, ఎలైట్, లెజెండ్ అని కొన్ని కేటగిరీలు ఇచ్చారు. ఎప్పుడు మనకు డబ్బులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి రావడం అంటే కనుక, రెవెన్యూ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి రెవెన్యూ ఏమి స్టార్ట్ కాలేదు. రెవెన్యూ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వీరు రూల్స్ అని తెలుసుకుందాం. ఒకవేళ రెవెన్యూ స్టార్ట్ అయిన తర్వాత మీకు 500 వస్తే చాలు, అమౌంట్ అయితే మీరు తీసేసుకోవచ్చు. రిక్వెస్ట్ విత్డ్రాయల్తో తీసుకోవచ్చు. ఆ మానిటైజేషన్ ఎలా అవుతుంది, ఆ పాలసీలు ఏంటి ఒకసారి చూద్దాము. ఇక్కడ మీరు క్లిక్ చేసి చూస్తే మీరైనా చదువుకోవచ్చు. ఈ పక్కన 3 డాట్లు ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మానిటైజేషన్ పాలసీ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ కింద మానిటైజేషన్ పాలసీ క్లిక్ చేశాను. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ ఉంటాయి. మొత్తం వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చారు. బిగినర్ క్రియేటర్, గ్రోయింగ్ క్రియేటర్, రైజింగ్ స్టార్ నుంచి ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్, వైరల్ సెన్సేషన్కి ఈ విధంగా డబల్ ఇస్తామని చెప్తూ ఉన్నారు. ఇంకొంచెం కిందకి వెళితే డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీరు మానిటైజేషన్ అయిన తర్వాత మీ ఫోన్ నెంబర్ ఒకసారి వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ వెరిఫై అయిన తర్వాత సరిపోతుంది. ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీ ఫోన్కి అయితే అమౌంట్ రావడం జరుగుతుంది. ఇక్కడ పేమెంట్స్ అవి ఎలా వస్తాయి. మానిటైజేషన్ సిస్టమ్ ఏంటంటే, మీకు రైజింగ్ స్టార్ వచ్చిన తర్వాత 7 వర్కింగ్ డేస్లో మానిటైజేషన్ ఇస్తారు. అలాగే యూట్యూబ్ ఎట్లా అయితే చేస్తుందో సేమ్ అలాగే ఇది 7 రోజుల్లో ఇస్తామని చెప్తూ ఉన్నారు. ఇంకా అలా నెక్స్ట్ చూస్తే కనుక మీకు ఎర్నింగ్స్ మ్యాక్సిమం ఏంటంటే 85% ఎర్నింగ్స్ మీకు డైరెక్ట్గా క్రియేటర్కి ఇచ్చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నారా, ఎర్నింగ్స్లో 85% క్రియేటర్కి ఇచ్చేస్తామని చెప్తూ ఉన్నారు. మనకి యూట్యూబ్లో అంటే 45, 55 ఏదో టర్మ్స్ ఉంటాయి, దాని ప్రకారం ఇస్తారు. 45, 55 ఆల్ తీసుకుంటారు. 45 అంటే మనకి 55% ఎంతో ఇస్తారు. సో ఇక్కడైతే 85% ఇస్తామని చెప్తూ ఉన్నారు. ఇంకా పేమెంట్ ఎలా ఇస్తారు అని చూస్తే కనుక, ప్రతి 45 రోజులకి పేమెంట్ ఇస్తారు. ఎవ్రీ పేఅవుట్స్ ప్రాసెస్ ఎవ్రీ 45 డేస్కి ఇస్తారట. మినిమం 500 వచ్చినా కూడా ఇచ్చేస్తారు. అలాగే మీరు వ్యాలిడ్ పేమెంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. బ్యాంక్ అకౌంట్ ఇస్తా, పేపాల్ లేదంటే గూగుల్ పే, ఏదైనా వ్యాలిడ్ పేమెంట్ది, మళ్ళీ అది ఎర్రర్స్ లేని పేమెంట్ అకౌంట్ అయితే ఇమ్మని చెప్తూ ఉన్నారు. అదే 500 మినిమం పే ఇస్తారంటున్నారు. ఇక్కడ పేపాల్ ద్వారా తీసుకోవచ్చు, పేటిఎం ద్వారా, గూగుల్ పే లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఎలా అయినా కూడా మీరైతే తీసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్ అయితే కనుక. ఇంక చాలామంది అడిగే డౌట్లు ఏంటి అంటే కనుక, మేము ఏఐ వీడియోస్ పెట్టొచ్చా లేకపోతే యూట్యూబ్లో పెట్టొచ్చా అంటే, ప్రస్తుతానికి అయితే ఏఐ వీడియోస్ కూడా కొద్దిగా పెడుతూ ఉన్నారు. దానికంటే బెటర్ మీరు నేరుగా ఒరిజినల్ కంటెంటే క్రియేట్ చేసి పెట్టడానికి ట్రై చేయండి. ఇక యూట్యూబ్లో పెట్టేవి నేరుగా ఇందులో పెట్టకుండా కొంచెం ఎడిట్ చేసి పెట్టండి. రేపొద్దుట యూట్యూబ్లో ఏదైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ మార్చి వేరే ప్లాట్ఫామ్లో పెట్టిన ఇక్కడ రావడం వల్ల మీకు వేరే ప్లాట్ఫామ్లో ఉన్నాయి ఇలాగ ఏదైనా కొత్త పాలసీ తెచ్చాడనుకోండి, మన ఛానల్ పాడైపోతాయి. అందుకని యూట్యూబ్లో పెట్టింది నేరుగా పెట్టకుండా, ఒక చిన్న సజెషన్ అంతే, నేరుగా పెట్టకుండా కుదిరితే కొంచెం మధ్యలో ఎడిట్ చేయండి. యాజ్ ఇట్ ఈజ్ ఒకేలాగా యూట్యూబ్లో అప్లోడ్ చేసింది యాజ్ ఇట్ ఈజ్గా లేకుండా మధ్యలో కొంచెం ఎడిటింగ్ మార్చారనుకోండి, కొంచెం వేరియేషన్ వచ్చేస్తుంది, యాజ్ ఇట్ ఈజ్ వీడియో ఉండదు. సో అలాగా ఏదైనా ఎడిట్ చేసి పెట్టడానికి అయితే ట్రై చేయండి. మినిమం 1 మినిట్ పైన ఉండాలి వీడియో పెట్టే ప్రతి ఒక్కది, ఏదైనా కూడా 1 మినిట్ పైన ఉండాల్సి ఉంటుంది.
సో ఛానల్లో ఒకసారి ఇక్కడ సెర్చ్ చేయండి, మీకు నచ్చిన ఛానల్ మీరు క్రియేట్ చేసుకున్న ఛానల్ ఏదైనా. సో ఇదే ప్రాసెస్. అలాగే మన ఛానల్ ఏమైనా కనబడితే కనుక లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి, ఫాలో చేయండి. అలా వీడియోని ఒక లైక్ చేయండి, మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.